హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కడప సత్య. తిరుపతికి వచ్చేసాము. రైల్వే స్టేషన్ పక్కనే ఉన్న విష్ణు నివాసంలో మనం సర్వదర్శన టోకన్లు తీసుకున్నాము. టోకన్ ఇది మన స్టేషన్ పక్కనే ఉంటుంది, ఇక్కడ ఇస్తారు. మనకైతే దర్శనం రేపు మార్నింగ్ 4 AM వచ్చింది. ఫస్ట్ అమ్మవారిని దర్శనం చేసుకుందామని అల్వేల్ మంగాపురం, అదే తిరుచానూరులో ఉన్నాము, పద్మావతి అమ్మవారిని దర్శనం చేసుకుందామని బయలుదేరాను. స్టేషన్ నుంచి నడుచుకుంటూ ముందుకు పోయేసరికి దారిలో సర్కిల్లో ఆడ మధ్యలో గంగమ్మ గుడి వచ్చింది. అక్కడ అమ్మవారిని దర్శనం చేసుకొని గంగమ్మ తల్లి ఆడ అభిషేకం జరుగుతున్నది. అభిషేకం చూసుకొని అమ్మవారిని దర్శనం చేసుకొని అలా నడుచుకుంటూ బస్ స్టాండ్కి వచ్చేసాను. బస్టాండ్ నుండి మనకు తిరుచానూరుకు ఆర్టీసీ బస్సులు వెళ్తాయి. ఆర్టీసీ బస్సులో టికెట్ 20 రూపాయలు మాత్రమే. ఆర్టీసీ బస్ బస్టాండ్ నుంచి బయలుదేరుతుంది. ఇది బస్టాండ్ నుంచి తిరుచానూరు వరకు వెళ్తుంది. తిరుచానూరులో దిగేసి ఇది వచ్చేసి దర్శనం పోయే రూటు. ఇది ఎంట్రన్స్. ఇలా దర్శనానికి వెళ్తున్నారు అందరూ. మనం ఇలా అక్కడి నుంచి ఇలా వెళ్ళాలి దర్శనానికి. మన సామాన్లు ఏమన్నా ఉన్నా కూడా గవర్నమెంట్ లగేజ్ లాకర్ ఉంది, దాంట్లో పెట్టుకుంటే మంచిది. ఇది అమ్మవారి కోనేరు చూసేసుకున్నాను. ఇక్కడ అమ్మవారిలో గుడి లోపల టెంకాయలు కొట్టనివ్వడం లేదు. ఇంకా టెంకాయలు ఎక్కడ తీసేసుకుంటున్నారు. మళ్ళీ కొట్టాలి అంటే మళ్ళీ టెంకాయ తీసుకొని బయట కొడుతున్నారు అందరూ. అమ్మవారికి తామర పువ్వులు సమర్పిస్తున్నారు అందరూ. మనమైతే దర్శనం అయితే బాగా చేసుకున్నాం. అమ్మవారిని దర్శనం చేసుకొని తెచ్చాము. మొత్తం టెంపుల్ చుట్టూ ఒక రౌండ్ వేసేసాము పూర్తిగా. అక్కడ అందులో దర్శనం వెళ్ళే రూటు మొత్తం చూసేసి అయిపోయింది. ఇంకా ఇప్పుడు తిరుచానూరు నుంచి తిరుమలకి వెళ్ళాలి. తిరుపతికి వెళ్ళి అలిపిరి నుంచి నడక మార్గం వెళ్దాం. నెక్స్ట్ వీడియో తర్వాత నెక్స్ట్ పార్ట్ చూద్దాం. అంతవరకు వెయిట్ చేయండి.